వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం. ఒకనొక సందర్భంలో నా అవధాన విద్య నేర్పినటువంటి కడిమెళ్ళ వరప్రసాద్ గారి దగ్గరికి ఆయన చూడటం కోసం నేను నర్సాపురం వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గర లేరు. ఎక్కడికి వెళ్ళారని అడిగితే వాళ్ళ శ్రీమతి గారు చెప్పారు, జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి వారు ఒక లాయర్ గారి ఇంటికి వచ్చారు, అక్కడ ఉన్నారు ఆయన అని చెప్పారు. ఆ వరప్రసాద్ గారిని చూడటం కోసం నేను గబగబా అక్కడికి వెళ్ళాను. నేను అక్కడ మా గురువు గారిని, వరప్రసాద్ గారిని, వారితో పాటుగా భారతీ తీర్థస్వామి వారిని కూడా దర్శించడం జరిగింది. అక్కడ వారితో మాట్లాడటం నాకు ఎక్కువ అవకాశం కుదరలేదు. వారు నాతో మాట్లాడతాను కూడా నేను అనుకోలేదు. అయితే ఆ తర్వాత 9 గంటలకి కడిమెళ్ళ వరప్రసాద్ గారిని ప్రత్యేకంగా పాలకులు రమ్మన్నారు జగద్గురువులు. ఆయన వెళుతూ నన్ను కూడా కక్కేశారు, తీసుకెళ్ళారు. అప్పటికి ఇంకా నేను అవధానం చేయడం ప్రారంభించలేదు. కొద్దిగా చిన్న చిన్న పద్యాలు మాత్రం చెప్తూ ఉండేవాడిని ఎప్పుడైనా. అక్కడ ఏం చేశారంటే ఆయన జగద్గురువుల దగ్గర నన్ను పరిచయం చేస్తూ, ఇతను కోట అంటారండి, ఇతను కొంచెం కవిత్వం బాగా రాస్తాడు, ఆగామి అవధానీచ అని చెప్పారు. అంటే కాబోయే అవధాని అండి అన్నారు. అప్పటిదాకా నేను అవధానం చేయలేదు. తథాభవతో అన్నారు స్వామివారు. అన్న తర్వాత 24 రోజులకి నన్ను అవధానం చేసే ఆస్కారం వచ్చింది. ఆ అవధానం చేసే ఆస్కారం నిజంగా నాకు వస్తే నేను జీవితంలో ఎప్పుడు ఊహించలేదు, నేను చేయగలను కూడా అనుకోలేదు. ఇదంతా జగద్గురువుల కటాక్షంగా భావించాను నేను. అంచేత మా కడిమెళ్ళ వరప్రసాద్ గారికి ప్రార్థన చేస్తూ, తప్పకుండా జగద్గురువుల ప్రార్థన కూడా నేను చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. ఏ మహనీయ సత్కృపలన్ ఈ భువిన్ ఆర్ష మహత్వధర్మముల్ సేమముతోడ నిల్చి జనజీవన మార్గ విధాతలైనవో ఆ మహనీయ మూర్తికిని ఆగమ రూపముగొన్న భారతీ స్వామికి వందనములను సాగిలి చేసెద వేనవేలుగన్ అని ఆ పద్యం చెప్పి, తర్వాత ఎన్ని అవధానాలు చేశానో అన్ని అవధానాల్లో ప్రారంభంలో ఆ పద్యం చెప్పడం అలవాటైంది నాకు. తర్వాత ధారణ చేసేటప్పుడు కూడా వాడిని తలుచుకోవడం ఒక అలవాటుగా వచ్చేసింది. ధారణ చేయగాదగిన దారిని కానగలేని నాకు ఆధారము మీరే ఈ కవిత తాము భవత్ కృపన్ ఏదో ఇచ్చినట్టి సంభారము కాది ఈపైని భారము మీరే వహించి నాపైన్ పారము లేని సత్కృపను పారగజేయుడు భారతీయతి అని వారిని నమస్కరించుకుని తర్వాత ధారణ చేయడం అలవాటుగా ఉంది. ఇలా చేస్తూ ఉండగా ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. రాజమండ్రిలో నిన్న కాక మొన్నే సిద్ధి పొందారు మహానుభావులు చిర్రావూరి శ్రీరామశర్మ గారిని. ఆయన సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా అవధానం